హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెంకటగిరిలో రామలింగేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది కార్తీక పౌర్ణమి రోజు పూజలు ఎలా జరుగుతున్నాయో చూద్దాం రండి. శివాలయము ఇక్కడ ఎంట్రన్స్లో ఇలా ఉంటే మనకి స్వామివారికి అభిషేకం జరుగుతుంది. కార్తీక పౌర్ణమి కదా, క్రౌడ్ బాగుంది. ఈవినింగ్ అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందరూ దీపాలు పెడతా అన్నారు. గణపతయే నమః. ఇక్కడ నుంచి మనకి ఇటువైపు వెళ్దాము. ఇక్కడ ఎటువంటి దోషాలైనా పోవాలంటే నాగ ప్రతిష్ఠ చేయాలంటారు. అలా చేసింటివి ఇవన్నీ మొదటి వరుస మాత్రమే ఉండేది. తర్వాత ఇవన్నీ పెంచారు. అంటే దోషమున్న వాళ్ళు ప్రతిష్ఠిస్తూ వచ్చారు. మనము ప్రదక్షిణ చేసి నమస్కరిద్దాం. ఫస్ట్ మనకి ఇలా వెళ్తే అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి. అది దానికి మళ్ళా వెళ్దాము. ఇటువైపు మనకి ఆంజనేయ స్వామి కూడా ప్రతిష్ఠించింది కనబడుతుంది బాగా. కార్తీక మాసంలో దీపము చాలా విశిష్టము. అందులోనూ ఉసిరికాయలో దీపం పెట్టాలంటారు కదండి. మేడం ఆంటీ ఎవరో పెడుతున్నారు, చూద్దాం. మనం నీళ్ళు వేసి తుడిచి పసుపు కుంకుమ పెట్టి ముగ్గేసి పసుపు కుంకుమ పెట్టి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6:40 అఖండ జ్యోతిని వెలిగిస్తారు. మనకి ఈ రామలింగేశ్వర స్వామి గుడిలో అఖండ దీపం చూపిస్తాను రండి. అక్కడ వస్తు పెట్టినారమ్మా. వస్తువులు నువ్వు కానీ సమర్పించవచ్చు. వస్తువుల స్వామివారికి ఎదురుగా అక్కడ వస్తు దీపాన్ని ఎప్పుడు మనం అగ్గిపుల్లతో వెలిగించుకుంటుంటారు కదండి. అందుకని అంటే సాంబ్రాణి కట్టయితే వెలిగిస్తూ ఉంటారు. ఇదే కార్తీక మాసంలో విశిష్టమైన ఉసిరికాయ దీపం. హరహర మహాదేవ శంభో ఓం నమ శివాయ. ఇదే అఖండ గుడి ప్రదక్షిణ చేస్తూ మనము ఇక్కడ ఏమున్నాయో చూద్దామండి. పూజలు బాగా చేస్తూ ఉన్నారు అందరూ.